హలో అండి. విఎస్ఆర్ కుకింగ్ స్వాగతం. నేను మీ ఝాన్సీని. ఈరోజు విలేజ్ స్టైల్‌లో గోంగూర పచ్చడి చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటది. ఈ గోంగూర పచ్చడి ఆల్మోస్ట్ నిలవ పచ్చడి ఉన్నంత టేస్టీగా ఉంటదండి. నిలవ పచ్చడి పట్టుకోవటం రాని వాళ్ళు అప్పటికప్పుడు 3, 4 డేస్ నిలవ ఉండేలాగా, అదే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 1 మంత్ పైనే నిలవ ఉంటదండి. ఇలా రెడీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది. ఇలా ఎండుమిర్చి ఏసి నూరటం వల్ల కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటదండి. గోంగూర పచ్చడి చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఆటిల్లో ఇదొక రకం అనమాట. ఇలా ఎండుమిర్చి ఏసి నూరటం వల్ల ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే నెల రోజులు ఉంటది. దీన్ని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉండే ఈ పచ్చడి నెయ్యేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటదండి. దీనికోసం నేను 50 గ్రాములు ఎండుమిర్చి తీసుకొని ఇలా తొడాలు తీసి సగానికి తుంచి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీనికోసం నేను 3 కట్టలు గోంగూర తీసుకున్నానండి. 3 కట్టలంటే మీడియం సైజు గోంగూర 3 కట్టలు తీసుకొని ఇలా ఆకులు తుంచుకొని ఇసుక లేకుండా జాడించుకొని వాటర్ ఏమీ లేకుండా వడిల్చి పెట్టుకున్నాను. ఈ గోంగూరలో కారానికి సరిపోయేలా ఎండుమిర్చి తీసుకున్నాను. మీరు కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీనిలోకి ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోండి. మెంతులు ఎక్కువ వేయొద్దు, చేదుగా ఉంటుంది. మెంతులు ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 2 టీ స్పూన్లు ధనియాలు కూడా వేస్తున్నానండి. ఇలా ధనియాలు కూడా కొంచెం ఫ్రై అవ్వగానే ముందుగా మనం తుంచి పెట్టుకున్న ఎండుమిర్చి యాడ్ చేసుకొని మొత్తం ఫ్రై అయ్యేలాగా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఎందుకంటే ఎండుమిర్చి ఇలా తుంచటం వల్ల లోపల ఉన్న గింజలు కూడా బాగా ఫ్రై అవుతాయండి. మిరపకాయలు లాగేస్తే లోపల గింజలు వేగవన్నమాట. ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. గింజలతో సహా తీసేసుకోండి మొత్తం. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర కూడా ఈ కళాయిలోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. వాటర్ ఏమీ లేకుండా ఫ్రై చేసుకోండి. వాటర్ ఉంటే ఈ పచ్చడి తొందరగా పాడైపోతుందండి. అందుకని వాటర్ ఏమీ లేకుండా ఇలా బాగా ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల్లో ఫ్రై అయిపోతుందండి. గోంగూర ఊరకనే మగ్గిపోతుంది. మూత పెట్టకుండా మగ్గించుకోండి. మూత పెడితే వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆవిరి వల్ల ఇలా మూత పెట్టకుండా మగ్గించుకోండి. ఇలా మగ్గిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం పచ్చి పోయే వరకు, గోంగూరలో ఉన్న పచ్చి అంతా పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోండి. మీకు రోలు ఉంటే రోట్లో నూరుకోండి, లేదంటే ఇదే ప్రాసెస్ మిక్సీలోనైనా చేసుకోవచ్చండి. నేను ముందుగా శుభ్రం చేసుకున్న రోట్లో వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు, మెంతులు వేసుకొని దీనిలోకి కళ్ళుప్పు వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. నేను రోట్లో నూరుతున్నాను కాబట్టి కళ్ళుప్పు వేసుకొని వీటిని మెత్తగా దంచుకోవాలండి. కారం పొడి అయ్యేలాగా చూస్తున్నారు కదా. ఇలా బాగా మెత్తగా అయ్యే వరకు దంచుకొని ఒకసారి గింజలు కూడా నలిగేలాగా మొత్తం కలుపుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ దంచుకుంటే బాగా మెత్తగా నలిగిపోతాయండి. లోపల ఉన్న విత్తనాలు కూడా మెత్తగా నలిగిపోవాలి. ఇలా చూపించేలాగా మెత్తగా నలిగిపోయిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇంకా 2-3 నిమిషాలు దంచుకుంటే ఈ గింజలు కూడా లేకుండా చాలా మెత్తగా సాఫ్ట్గా అవుతుందండి. కారం మంచి స్మెల్ వస్తుంది. ఇలా దంచుకున్న తర్వాత ఒక పావు టీ స్పూను జీలకర్ర యాడ్ చేసుకోండి. ఈ జీలకర్ర వల్ల టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ప్లస్ చట్నీ కూడా ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి. ఇప్పుడు జీలకర్ర నలిగిన తర్వాత ఒక 7-8 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని అవి కూడా కచ్చాపచ్చాగా అయ్యే వరకు దంచుకోండి. ఇలా వెల్లుల్లి దంచుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసుకొని చల్లార్చుకున్న గోంగూర ఉంది కదండి, అది కూడా ఈ కారంలో వేసుకొని దంచుకోవటమేనండి. ఇలా గోంగూరను కూడా వేసుకొని బాగా దంచుకోవాలి. ఇలా మెత్తగా నూరుకోవాలండి. గోంగూర అంతా నలిగే వరకు మెత్తగా ఇలా గంటితోటి కలుపుకుంటూ వాటర్ ఏమీ యాడ్ చేయొద్దండి. వాటర్ వేస్తే పచ్చడి నిలవ ఉండదు. ఇలా మెత్తగా నూరుకొని ఇప్పుడే ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ పడుతుందేమో చూసుకొని యాడ్ చేసుకోండి. నేను వేసిన సాల్ట్ అయితే నాకు సరిపోయినట్టే ఉంది.
ఇలా అంతా కలుపుకుంటూ ఎక్కడ తొక్కలు లేకుండా ఎల్లుల్లిపాయలు గోంగూర అంతా కలిసేలాగా బాగా ఇలా మెత్తగా నూరుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా బాగా మెత్తగా నూరుకొని ఆకులన్నీ బాగా మెత్తగా నలిగిన తర్వాత ఇప్పుడు ఇలా నలిగిపోయినాయండి. దీనిని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని తాలింపు పెట్టుకుందాం. ఇలా నలిగిన దాన్ని మొత్తాన్ని రోట్లో నుండి తీసి ఒక గిన్నెలో పెట్టుకోండి. ఇలా గోంగూర మొత్తం తోడుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ముందుగా మనం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఎండుమిర్చిలో వేసాం కదా. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత తాలింపు దినుసులు పోపులన్నీ వేసుకొని చిటపటలాడనివ్వండి. ఇలా బాగా చిటపటలాడి వేగిన తర్వాత ఒక 2-3 ఎండుమిరపకాయలు సగానికి తుంచుకొని వేసుకోండి. మిరపకాయల్లా కాకుండా ఇలా సగానికి తుంచి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత కచ్చా పచ్చాగా దంచుకున్న ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. కరివేపాకు వేయొద్దండి, కరివేపాకు వేస్తే పచ్చడి నిలువ ఉండదు. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం నూరి పెట్టుకున్న పచ్చడి కూడా వేసుకొని గోంగూర పచ్చడి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. కొంచెం సిమ్లోనే వేయించుకొని నూనె మొత్తం పైకి తేలే వరకు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఒక 5-6 నిమిషాలు ఇలా చల్లార్చుకోండి. ఎందుకంటే వేడివేడిగా ఉన్నప్పుడు తీసేసి ఈ బాటిల్లో కానీ దీనిలో కానీ పెడితే పచ్చడి పాడవుతుందండి. మొత్తం ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు ఏదైనా తడి లేని బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. బయట పెట్టుకున్న వారం రోజుల వరకు నిలువ ఉంటుందండి. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు నిలువ ఉంటుంది. చూస్తున్నారు కదా, నిలువ పచ్చడితో పోటీ పడే ఈ పచ్చడిని. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం విఎస్ఆర్ కుకింగ్ని ఫాలో చేయండి. వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి ఈ రెసిపీని షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం విఎస్ఆర్ కుకింగ్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ మీద మీ ఒపీనియన్ని నాకు కామెంట్ చేసి చెప్పండి.